దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని వాక్య భాగమును సామెత గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనము ఒక మాట చదువుకొని మనం కొద్ది సమయం ధ్యానిద్దాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఈ చదవబడ్డ లేఖన భాగము సొలొమోను ఆయన జీవితంలో దర్శన అనుభవము ఆయన జీవితంలో ఎంతగానో కలిగి ఉన్నాడు. ఆ అనుభవాలు ఆయన జీవితంలో చాలా విశ్వాసపు సంబంధమైన దైవికమైన జీవితాన్ని ఈ లోకంలో అతడు కుటుంబ పరంగా కానీ రాజుగా రాజరికం ప్రజలకు అధికారిగా అధిపతిగా ఉండునట్లుగా ఈ దర్శనము ఆయన జీవితంలో ఎంతగానో బలపరిచి నడిపిస్తున్న దినాలు అవి. అందుకనే ఆ దినాలలో ఈ మాట ఆయన మాట్లాడుచున్నాడు. ఏమిటి ఆ మాట? దేవోక్తి లేని ఎడల అని మాట్లాడుచున్నాడు. అంటే దైవోక్తి అనగా దర్శనము లేక దేవుని వాక్యము బయలుపరచబడుట. ఈ దర్శనం అనేది రెండు విధాలుగా ఉంటుంది. దేవుని అందలి విశ్వాసంతో ఉన్న మనుషులకు ఎవరైనా సరే వారు దేవుని ఆత్మ పొందిన వారైతే వారికి ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభువు దర్శనము ద్వారా మాట్లాడుతూ ఉంటారు. మరి ఆత్మ లేని విశ్వాసులకు దైవజనుడు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. అయితే సొలొమోను ఆయన ఈ దైవోక్తి ఈ దర్శనము లేని వారు ఎవరైతే ఉన్నారో అట్టి వారు కట్టు లేక తిరుగుతారు అని ఆయనకున్న దైవికమైన అనుభవం ద్వారా ఆయన ఈ మాట చెప్తున్నారు. కట్టు లేక తిరగటము అంటే దేవుని దర్శనము కలిగి జీవిస్తున్న వారు జీవితంలో ప్రతి దానికి దేవుని వాక్యము ఆధారం చేసుకుని ఉపదేశాన్ని ఆధారం చేసుకుని వాక్యము దర్శనమును ఆధారం చేసుకుని ఈ లోకంలో వారు జీవించటానికి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ దర్శనము దేవోక్తి లేకపోతే ఏమి జరుగుతుందో అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ దినాల్లో ధర్మశాస్త్రాన్ని ఈ సొలొమోను తల్లిగారు చాలా విషయాలు ఆయనకి నేర్పించడం జరిగింది. ఈ ధర్మశాస్త్రము చదివి దాన్ని ధ్యానించటం వల్ల ధన్యమైన
జీవితాలుగాను, అంటే ఆనందము, సంతోషము, సుఖభోగాలు, శుభాలు, శుభకార్యాలు, దేవుని సర్వ ఐశ్వర్యమును పొందుకుంటారని దాని అర్థం. ధర్మశాస్త్రాన్ని అనుసరించి పఠిస్తూ దాన్ని అనుసరించి జీవిస్తున్నప్పుడు ఆ ధర్మశాస్త్రపు వాక్యాలు ఆ జీవితాన్ని ఒక క్రమంగా నడిపించడం అనేది జరుగుతుందని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ దర్శనము లేదో కట్టు లేకుండా జనులు తిరుగుతారు అని చెప్పబడి ఉంది. ఒక కుటుంబం అవ్వచ్చు, దేవుని సంఘమే అవ్వచ్చు. ఒక కుటుంబంలో భార్య భర్తలు పిల్లలు ఉంటారు. యజమానుడు ఒక సరైన విశ్వాసపు ఆత్మ కలిగి జీవిస్తున్నప్పుడు అతను భార్య పిల్లలు కూడా ఒక క్రమబద్ధమైన జీవితానికి వారు ప్రాధాన్యత ఇస్తారు. ఈ లోకంలో ఉన్న ఆడంబరాలు కానీ మరి లేక ఘనతలు కానీ లేకపోతే మనుషులు మెప్పులు కానీ ఇటువంటి పరిస్థితుల్లో వారు పడిపోరు. కారణం ఏంటంటే వారి జీవితాలకి దైవ ఓక్తులు అనగా దేవుని వాక్యాలు వారి నడకల్లో, వారి పడకల్లో, వారి జీవితాల్లో, వారి జీవిత విధానంలో అన్ని సందర్భాల్లో దేవుని వాక్యము కనబడటం, కనుగొనటం, దానిలో నేను ఉన్నానా లేదా అనేది చూసుకోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. గమనించవలసిన విషయం ఏమిటి అని అంటే, సొలొమోను ఈ మాటలు మాట్లాడడానికి గల కారణము దర్శనమే, దేవోక్తులే. ఆ దేవోక్తులే అతని జీవితాన్ని రాజుగా నిలబెట్టడం అనేది జరిగింది. సామెత గ్రంథములో మనము 3వ అధ్యాయంలో చూసినప్పుడు తన తండ్రి అయిన దావీదు చేత అతడు ఉపదేశమింపబడ్డవాడు, ఉపదేశము పొందినవాడు. అంటే సొలొమోను కంట ముందు రాజు దావీదు కంటే ముందు సౌలు 40 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత దేవుడు దావీదును ఏర్పాటు చేసుకుని పిలుచుకొని ఒక హీనమైన దయనీయమైన పరిస్థితుల్లో అతడు ఉన్నప్పుడు అతను ఇశ్రాయేలుకి అధిపతిగా దేవుడు చేశాడు. ఈ సామెతల గ్రంథం 29:18 మనము చదువుతున్నప్పుడు అప్పటికి సొలొమోను రాజు అయ్యాడు, దావీదు వృద్ధుడయ్యాడు. అంటే 3వ రాజుగా సొలొమోను ఉన్నారు. ఆయన సమస్తమైన జ్ఞానముతో దేవుడు అతన్ని నింపి నడిపిస్తూ ఉన్నారు. దానిని బట్టే దేవోక్తి లేని ప్రజలు ఎలా తిరుగుతారు
అనే విషయాలు కూడా ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ రోజున మరి ప్రతి విశ్వాసి ఒకేలా విచ్చలవిడి జీవితాలకు అలవాటు పడిపోతే స్వేచ్ఛగా ఉండాలని, స్వాతంత్రముగా ఉండాలని, అంటే దేవుని వాక్యము స్వాతంత్రము లేకుండా చేసేది కాదు. దేవుని వాక్యంలో స్వాతంత్ర్యం ఉంది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా స్వేచ్ఛ లేకుండా చేసేది కాదు. దేవుడైన యెహోవా లేక తండ్రి అయిన దేవుడు ఆదాముతో ఈ చెట్లు ఫలములన్నీ కూడా నీవు తినవచ్చు, కానీ మరి తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలము తినవద్దు అని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. తింటే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు. అంటే ఆదాముకు స్వేచ్ఛ లేకుండా చేయలేదు, స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛ ఉన్నది కదా అని హద్దు మీరి ప్రవర్తించడానికి వీర్లేదు. కారణం ఏంటంటే దేవుడు ముందుగా మాట్లాడాడు ఆదాముతో. ఉపదేశం అనేది సంఘంలో ముందుగా నూతన జన్మ పొందిన ప్రతి వ్యక్తికి ఈ ఉపదేశం ఉంటుంది. ఉపదేశము దావీదు సొలొమోనుకి ఇచ్చినట్లుగానే దేవుడు సంఘానికి ఇస్తారు. కారణం ఏంటంటే స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛ తండ్రి అయిన దేవుని ప్రేమతోటే ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఇవాళ స్వేచ్ఛ ఉన్నదని ఆ స్వేచ్ఛను దుర్యోనిగు అంటే పాడు చేసుకోవడానికి అది ఉండినట్లుగా కాదు, కానీ నీ జీవితానికి క్షేమమును మేలును ఇచ్చేటట్టుగా ఉండాలి, అభివృద్ధి చేసేటట్లుగా ఉండాలి. ఆ కట్టు క్రమము, ఆ ఒక్క ఉపదేశపు క్రమములో ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ప్రతి క్షణములో ప్రతి విషయములో, ఒకవేళ నీ హృదయంలో ఏదైనా సాతాను పాడు చేయటానికి ఏదైనా తలంపులు నీ హృదయంలోనికి తీసుకొస్తున్న సమయంలో ఉపదేశము పొందిన కారణముగా సాతాను తీసుకొచ్చే ఆ దుర్బోధ ఏదైతే ఉందో దానిని గుర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. గమనించాలి. అప్పుడు తొలగిపోకుండా కాపాడబడటం అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలును ఫిలిప్పీ పత్రికలో ఈ విధంగా ఆయన అంటూ ఉంటారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము కొన్ని మాటలు మనము చూద్దాము, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పౌలు ఆయన జీవితంలో మరి పరిచర్య అనే విషయానికి వచ్చేటప్పుడు ఆయన పరిచర్య చేశాడు. ఏ పరిచర్య చేశాడు అంటే యోధ మత ఆధిపత్యంలో అధికారంలో ఉండి అతడు పరిచర్య చేశారు. ఆ పరిచర్య చేస్తున్నప్పుడు
అది అనేకులను హింసించటానికి, అనేకులను నశింపచేయటానికి, అనేకులు ప్రాణహాని కలిగించటానికి ఇటువంటి పరిచర్య ఆయన చేస్తున్నప్పుడు ఆయన అనుకున్నాడు, నేను దేవుని కొరకే చేస్తూ ఉన్నాను అని అనుకున్నాడు. అయితే ఆయన ఒక సందర్భంలో మరి యోధా పెద్దల యొద్ద అధికారము తీసుకుని, అధికార పత్రాలు తీసుకుని కొంతమంది అనుచరులను ఎంబడబెట్టుకొని ఆయన దమస్కుండగా ఆయన గుర్రాల మీద సవారీ చేసుకుంటూ చాలా ఆవేశంతో యేసుక్రీస్తు మార్గంలో ఉన్న వారిని చంపటానికి, సంఘాన్ని విచ్ఛిన్నం చేయటానికి, విశ్వాసులను చెదరగొట్టడానికి ఆయన ఇది కూడా దేవుని పనే నేను చేసేది అని అనుకుంటా ఆయన చాలా ఆవేశంతో వస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఆ దమస్కు ఆ గవిని వద్దకు వచ్చేటప్పటికి ప్రభు అయిన యేసుక్రీస్తు పౌలును దర్శించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని దర్శనం ఎప్పుడైతే ఆయనకు కలిగిందో అప్పుడు ఆయన పరిచర్యలో, ఆయన జీవితంలో, ఆయన ఆలోచనలో, ఆయన ప్రవర్తనలో టోటల్గా మొత్తం ఏ టు జెడ్ అంతా కూడా ఇక మార్పు చెందటం అనేది జరిగింది. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఏంటంటే దైవోక్తి, దర్శనం. ఆ దర్శనం ఎప్పుడైతే అతనికి కలిగిందో, ఆ కలిగినప్పుడు ఆ గుర్రం మీద నుంచి అతడు పడిపోయినప్పుడు నీవెవడు ప్రభువా అన్నాడు. యేసు ప్రభు అన్నారు, నీవు హింసించుచున్న యేసుని అన్నారు. అంటే ఇప్పుడు ఈయన చేసే సేవలో హింస ఉంది, అనేకుల్ని బాధ పెట్టడం ఉంది, అనేకుల్ని గాయపరచడం ఉంది, యేసుక్రీస్తు సేవని పాడు చేయటం ఉంది. గమనించాలి. అయితే మరి ప్రభువు ఊరుకున్నారా? ప్రభువు మునుకాలుకి ఎదురు తన్నుతున్నావు సుమి అని గొప్ప వెలుగు ఆయన తాకగా ఆ వెలుగులోంచి ఒక స్వరము ఆయన విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అప్పటి నుంచి ఆయన జీవితంలో ఒక మార్పు, ఒక గురి, ఒక గమ్యం ఏర్పడింది ఆయన జీవితంలో. ఈ ఫిలిప్పీ పత్రికలో ఆయన మాట్లాడుతున్న మాట 13వ వచనంలో మనం గమనిస్తే ఆయన అంటున్నారు, సహోదరులారా, సంఘముతో చెప్తున్నారు ఈ మాటలు. సహోదరులారా, నేనిది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. చూడండి, ఆయన అంటూ ఉన్నారు, విశ్వాసపు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుచున్నాడు ఇప్పుడు ఈయన. అయితే ఇప్పుడు ఆయన చెప్పుచున్న మాట ఏమిటంటే, నేను ఇదివరకే ఇవన్నీ తెలుసుకున్నాను అని, ఇదివరకే నేను పట్టుకొని ఉన్నానని, ఇదివరకే పట్టుకొని ఉన్నాను అని తలంచుకొనను. ఏం పట్టుకున్నానని? చూడండి, యేసు క్రీస్తు చేత పౌలు పట్టబడ్డాడు, ప్రభు చేత పట్టబడ్డాడు. అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను పట్టుకున్న యేసుని నేను పట్టుకున్నానని నేను తలంచట్లేదు. అయితే నేను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను, దాని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాను. దాని కొరకు ఏదైతే చెయ్యాలో ఆ విధంగా చేయటానికి నాకు దమస్కులో కలిగిన దర్శనము నన్ను నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం. 13-14 వచనాలు బాగా గమనిస్తే అయితే ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని, ఈ వాక్యాన్ని మనం గమనిస్తే, పౌలు మాట్లాడుతున్న మాటలు గమనిస్తే, విశ్వాసపు జీవితంలో పౌలు నడిపించుకోవట్లేదు, కానీ పౌలును యేసు నడిపిస్తూ ఉన్నారు, యేసు పట్టుకున్నారు. అయితే నేను యేసుని పట్టుకున్నాను అనే ఒక నిర్ణయం కానీ, ఒక ఆలోచన కానీ అతడు అతను స్థిరము చేసేసుకొని అతడు స్థిరపడిపోయానని అది తలంచట్లేదు. అయితే ఒకటి చేయుచున్నాడు, వెనక ఉన్నవి మరచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస జీవితంలో ప్రతి మనిషికి వెనక అంటే ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, ఎప్పుడైతే ఆ పిలుపును పొందుకున్నాడో, ఆ పిలుపు అతను ఎక్కడికి నడిపించాలి, ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి, ఎక్కడ ఆ పిలుపుని బట్టి నిలబడాలి, ఎక్కడ పని చేయాలి, ఎక్కడ ప్రభు కొరకు మాట్లాడాలి, ఈ విషయాలన్నీ అతడు దేవుని ఆత్మ చేత అతడు కలిగి ఉన్నాడు. ఆ మాటలు బాగా గమనించాలి మీరు. అయితే ఒకటి చేయుచున్నాను, ఆయన ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి. దేవునికి స్తోత్రం. బ్రతుకులో పౌలు జీవితంలో వెనకనున్నవి మరిచిపోయాడు. అతడు చాలా విద్యావేత్త, జ్ఞానము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి జ్ఞానము కలిగిన వ్యక్తి ఆ హోదా, ఆ స్టేటస్సు, ఆ బెంజమిన్ గోత్రంలో పుట్టడము, ఆ వారసత్వము, ఈ విషయాలన్నీ కూడా అతను మర్చిపోయాడు. కారణం ఏమిటి? దర్శనము వాటినన్నిటినీ విడిచిపెట్టేట్లుగా చేసింది, ఆ హోదాని విడిచిపెట్టేటట్లుగా చేసింది, ఆ తెలివి జ్ఞానాన్ని విడిచిపెట్టేట్లుగా చేసింది, పరలోక జ్ఞానము, దేవుని జ్ఞానము పొందుకునేటట్లుగా ఆ దర్శనము చేసింది. అతడు ఎవరో మనుషులు ఆలోచన తీసుకొని బర్నబాసు ఆలోచన కానీ, కడమ అపోస్తులు విషయాలు కానీ కలుసుకున్నారు. కానీ ఇప్పుడు ఇతడు ఒక ప్రత్యేకంగా రాజుల ఎదుట, అధికారుల ఎదుట, మరి గొప్ప వారి ఎదుట ఇతన్ని ఒక సాధనముగా నిలబెట్టుటకు దేవుడే ఇతన్ని పిలిచాడు. కారణం ఏమిటి? దేనికైనా కూడా అతడు సిద్ధమయ్యాడు. అతడు సేవలో, మత సంబంధమైన సేవలో మనుషులు చంపడానికైనా కూడా సిద్ధపడ్డాడు. ఇప్పుడు మారు మనసు పొందుకుని దేవోక్తి లేక దేవుని దర్శనము కలిగి, పిలుపు కలిగి, పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి, అననీయ చేత అతడు స్వస్థపరచబడి పరిశుద్ధాత్మ పొంది ఇప్పుడు ప్రభు మార్గంలో నడుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు అతనికి వెనక ఉన్న పరిస్థితులన్నీ కూడా అవన్నిటినీ అతడు మర్చిపోయాడని చెప్పుచూ ఉన్నాడు. ముందున్న వాటి కొరకై, ముందు ఏమున్నది? ఇప్పుడు ముందు ఏముంది? ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి విశ్వాసి జీవితంలో మరి నీకు పరలోక దర్శనం ఉందా, లేక లోక దర్శనం ఉందా? పౌలుకి పరలోక దర్శనం ఉంది, నిత్య జీవానికి దర్శనం ఉంది, ఆ శ్రేష్టమైన మొదటి పునరుద్ధానములో పాలు పొందాలని కోరిక ఉంది, ఆయన శ్రమల్లో పాలు పొందాలని వాంఛ ఉంది, ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన ఇంకా మిగిలిపోయిన శ్రమల్లో నేను పాలు పొందాలి అని ఈ వాంఛ, ఈ కోరిక, ఇవన్నీ ఆయన కలిగి ఉన్నాడు. ఆయన దర్శనం అట్లాగా నడిపిస్తూ ఉంది. ఈ వాక్యం ఉంటున్న సహోదరి సహోదరులారా, ఈ రోజున నీకున్న దర్శనము లోకపు దర్శనమా, పరలోకపు దర్శనమా? నీకున్న విశ్వాసము లోకంలోనికి నడిపిస్తుందా, లేక పరలోకపు యొక్క ఆ ఒక నిత్యత్వంలోనికి? నీకున్న గురి లోకంలోనికి నడిపిస్తుందా, లేదా పరలోకంలోనికి, పరలోకపు గురి వైపు నిన్ను నడిపిస్తుందా?
నీకున్న శ్రమ, నీకున్న కష్టము, నువ్వు పెడుతున్న పెట్టుబడి, నువ్వు చేస్తున్న ప్రతి విషయంలో కూడా అది పరలోకం వైపు అడుగులు వేస్తుందా, లేకపోతే లోకం వైపు నడిపిస్తుందా? అది వెనకనున్నవన్నీ మరచి ముందు నాకు ఒక బహుమానం ఉంది, ఇప్పుడు ఆ గురి వద్దకే నేను పరిగెడుచున్నాను. పౌలుకి ఒక గురి ఉంది సహోదరులారా. ఏంటి ఆ గురి? ఇప్పుడు ఆ గురి వద్దకే నేను చేరుకోవాలి. ఆ గురి వద్దకే ఆ దృష్టి ఉంది. ఆ గురి వద్దకే ఆయన కనులున్నవి. ఆ గురి వద్దకే ఆయన చేతులున్నవి. ఆ గురి వద్దకే ఆయన కాళ్ళు ప్రయాణము చేస్తూ ఉన్నవి. ఆ గురి వద్దకే ఆయన తలంపులు తలపోసుకుంటూ అతడు జీవిస్తూ ఉన్నాడు. ఆ గురి కలిగి ఉన్నాడు. ఆ గురి కొరకు లోకంలో ఉన్న ప్రతిదీ పెంటగా ఎంచుకున్నాడు. చాలా చాలా గొప్ప గొప్ప ఆధిక్యతలు అతనికి ఉన్నవి అయినప్పటికీ అతడు తన ముందు ఒక గురి కలిగి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా ముందు ఒక గురి ఉంది. ఆ గురిని చూసుకుంటూనే వెళ్ళిపోతున్నాడు. ఈ లోకంలో చాలా ఉన్నవి, అవన్నీ విడిచిపెట్టేశాడు. అవన్నీ వద్దు అనుకుంటున్నాడు. ఆయనకున్న దర్శనము, ఈ లోకంలో వచ్చే ఈ భాగ్యము, ఇవన్నీ కూడా అవి వద్దు అనుకునేటట్లుగా చేస్తుంది. దర్శనము పిలుపు వద్దు అనుకున్నట్లుగా చేస్తుంది. ఆయనకున్నప్పుడు దర్శనం ఎక్కడికి నడిపిస్తుంది అంటే పరలోకపు దర్శనాలకి, పరలోకపు విషయాలు బయలుపరచడానికి, పరలోక భాగ్యాన్ని, ఆ పరలోక సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు యెహోవా పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానములు చేయుచుండగా పాపము లేని పరిశుద్ధమైన దూతలు ఆయన స్తుతిస్తున్న సమయంలో అట్టి దర్శనాన్ని చూడడానికి ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించాలి, ఈ లోకంలో విశ్వాసంలో జీవిస్తూ ఉండగా మనకు ఉన్న ఉపదేశము భూ సంబంధమైన వాటి వైపు మనల్ని నడిపిస్తుంది అంటే గమనించాలి, నీ దర్శనం మారిపోయింది, నీ గురి మారిపోయింది, నిన్ను ఎక్కడికి తీసుకుని వెళుతుంది అని నువ్వు గుర్తించడానికి చూసినట్లయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, నా వెనుకున్నవి కూడా మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. నేను ఏం పడుతున్నాను? నేను వేగిరపడుచున్నాను. నేను తపన పడుచున్నాను వాటి కొరకు. అతను ఆత్మ, ప్రాణము, శరీరము వాటి కొరకు అవి వేగిరపడుతున్నాయి, తపన పడుతున్నాడు. వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే నేను పరిగెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గురి యొద్దకే పరిగెట్టుచున్నాను. హల్లెలూయా. దైవజనుడు దావీదు ఒక మాట అంటూ ఉంటారు. కీర్తన గ్రంథంలో 16వ అధ్యాయంలో 11వ చరణంలో ఈ మాట అంటారు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. చూడండి, ఒక దర్శనము కలిగిన ఒక విశ్వాసికి దేవుడు ఆ దర్శనము కలిగిన, ఆ వాక్కు కలిగిన, ఆ ఉపదేశం కలిగిన ఒక వ్యక్తికి దేవుడు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసితివి. నీ సన్నిధిని చూడండి, జీవ మార్గమును నాకు తెలియజేసితివి. ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నవి. అయితే ఈ లోకములో ఉన్న దావీదు జీవించిన కాలములో అతడు చెప్పుచున్న మాట ఇది ప్రవచనాత్మక సంబంధమైన మాట. నాకు జీవ మార్గమును తెలియజేసిదివి, నీ సన్నిధిని. చూడండి, జీవ మార్గమును తెలియజేసిదివి. ఈ లోకములో నేను ఉన్నను, కానీ ఆత్మలో నేను నీ సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాను.
నీ సన్నిధిని అనుభవిస్తున్న కారణమును బట్టి ఈ దర్శనము ద్వారా నేను జీవ మార్గములోని వెళుతున్నానా లేదా అనే సంగతి తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరు ఈ మార్గాన్ని తెలియజేసింది? పరలోకపు తండ్రి. వాస్తవానికి దావీదు మాట్లాడుచున్నాను, ఇది ప్రవచన కీర్తన కాబట్టి ఇది యేసు క్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు మాట్లాడుచున్న మాట. ఆయన బోధ చేసిన, ఆయన ప్రజల కొరకు మాట్లాడిన, ఆయన పరలోక మర్మాలు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎన్నో ఉపమానాలు మాట్లాడుతూ ఉన్నాడు. చేపల గురించి ఉపమానాలు మాట్లాడుతున్నాడు, ముత్యాల గురించి మాట్లాడుతున్నాడు, విత్తనాల గురించి మాట్లాడుతున్నాడు. ఎన్నో రకాలుగా పరలోక మర్మాలు, అనేకమైన విషయాలు, ఆ జీవ మార్గమును గూర్చి యేసుక్రీస్తు ఈ లోకంలో అనేక సందర్భంలో మాట్లాడినట్లుగా వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఆయనకు జీవ మార్గము తండ్రి తెలియజేశాడు. ఈ లోకంలో ఉన్న మార్గము అది చివరికి విశాలమైన మార్గము, అది చివరికి అది నరకానికి, నాశనానికి, పతనానికి నడిపించేదై ఉన్నది. అయితే ఇప్పుడు దావీదు చెప్తున్న ఈ మాటల్లో మనం చూస్తున్నప్పుడు జీవ మార్గమును, నా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఏ మార్గం వైపు నీ దర్శనం నిన్ను నడిపిస్తూ ఉంది? ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది కదా. నువ్వు కష్టంలో ఉండవచ్చు, దుఃఖంలో ఉండవచ్చు, బాధలో ఉండవచ్చు, వేదనలో ఉండవచ్చు. ఒకవేళ నీ మనసిప్పి మాట్లాడడానికి, ఆత్మీయ విషయాలు మాట్లాడడానికి నీ జీవితంలో ఎవరు లేకపోవచ్చు. కానీ వాక్కైన దేవుడు, త్రిత్వంలో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ ఉన్నారు కదా. ఆయన జాలి, దయ, కనికరము కలిగిన వాడు, ఆయన చూచేవాడు, ఆయన మాట్లాడేవాడు, ఆయన ఆలోచించి నడిపించేవాడు, ఆయన ఆదరించేవాడు, ఆయనకి ఆదరణకర్త అని బిరుదులు ఉన్నవి. అయితే ఈ వాక్య భాగంలో యేసు ప్రభును కూడా ఆ జీవ మార్గం వైపు దేవుని ఆత్మ ఆయన్ని నడిపిస్తూ ఉన్నది. జీవ మార్గమును నాకు తెలియజేసితివి, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. లోకంలో సంపూర్ణమైన సంతోషం లేదు, ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషము, సుఖము, ఆనందము, తృప్తి, ఇవన్నీ కూడా ఆయన సన్నిధిలోనే, ఆ దర్శనం కలిగిన అనుభవాల్లోనే ప్రభువు మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు మీరు గమనించాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఒక దైవజనుడిగా నీ జీవితంలో ఒకవేళ దర్శనం కోల్పోయావేమో, ఒకవేళ ఉపదేశం కోల్పోయావేమో, దారి తప్పిపోయి తిరుగుతున్నావేమో, ప్రభు మాట్లాడుతున్నాడు. సుమా, నీవు దారి తప్పిపోయి తిరుగుతుంటే ప్రభు మరలా నిన్ను పిలుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోల్పోయిన దర్శనాన్ని, ఆ కోల్పోయిన ఆ పిలుపును, కోల్పోయిన ఆత్మీయ అనుభవాన్ని, ఆ పరిశుద్ధాత్మందలి ఆనందాన్ని, ఆ సంతోషాన్ని తిరిగి మళ్ళా ప్రభు ఇవ్వడానికి ఆయన శక్తివంతుడు. కారణం ఏంటంటే ఇది కడవరి కాలము, ఇది కడవరి కాలము, అంచె దినాలు సమీపంలో ఈ రోజున ఉన్నాము. అయితే సంఘాన్ని ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని చేత నిన్ను మండించగలడు, ఆయన మరలా నిన్ను నిలబెట్టగలడు, ఆయన మరలా నిన్ను వెలిగించగలడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆత్మలో ఆనందింప చేయగలడు. ఆయన సన్నిధిలో నిత్యము సుఖము, సంతోషము, ఆనందము ఆయన నీకు ఇవ్వగలడు. అట్టి కృపను తిరిగి పొందుకోవడానికి మరలా అట్టి దర్శనంలోనికి ప్రభువు నిన్ను నడిపించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రము.
వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, కొన్ని లేఖనాలులో నుండి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. అనేక మంది క్షేమం కొరకు ఈ మాటలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నీ సన్నిధిలో ప్రతి వారిని నిలవబెట్టమని మిమ్మల్ని వేడుకొనుచు, అందరినీ నీ బిడ్డలను మీరు దీవించమని, బలహీనులుగా ఉన్న వారిని బలపరచమని, నాయన వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచమని, ప్రభువా తండ్రి అయిన వారిని పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నవారిని మీరు ఆదరించమని, తల్లిగా తండ్రిగా మీరు వారికి ఉన్నారని మరొక్కసారి మీరు జ్ఞాపకం చేస్తున్నారు. నాయన, ఈ విషయాలు మాతో మాట్లాడినందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.